అవినీతి అధికారులపై వేటు పడింది. ప్రజాధనాన్ని పందికొక్కుల్లా మేసిన అధికారులకు తగిన శాస్తి జరిగింది. అధికార పార్టీ నేతల అండదండలతో రెచ్చిపోయిన అధికారుల ఆగడాలకు బ్రేక్ పడింది. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అవినీతిలో 9 మంది అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ సస్పెండ్ చేశారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి 10 మందిపై సస్పెన్షన్ వేటు పడింది. అధికార పార్టీ నేతలు అండగా ఉన్నారు. ఎవరేం చేస్తారు అనే ధైర్యంతో కొందరు సిబ్బంది రెచ్చిపోయారు. కాంట్రాక్టర్లతో కుమ్మకై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పంచుకు తిన్నారు. బడంగపేట సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్తో పాటు ఇతర అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. జీహెచ్ఎంసీ చరిత్రలో తొలిసారి 10 మంది అధికారులు సస్పెండ్ అయ్యారు. 3గురిని మాతృ సంస్థకు పురపాలక శాఖ సరెండర్ చేయగా మరో 7గురిపై సస్పెన్షన్ వేటు వేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ నిర్ణయం తీసుకున్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు ముగింపు సమయం, జీహెచ్ఎంసీ విలీన సమయంలో అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ఇంజనీరింగ్, పారిశుద్ధ్య విభాగాల్లో భారీ అవినీతికి పాల్పడ్డారు. చేయని పనులు చేసినట్లు పాత పనులకే మళ్లీ బిల్లులు వేయడం, టెండర్లు లేకుండానే నామినేషన్ విధానంలో 2-3 కాంట్రాక్టర్లకే కోట్లాది రూపాయల పనుల అప్పగింత, ఇలా ఒకటేమిటి అవినీతికి కాదేది అనర్హమన్న రీతిలో కార్పొరేషన్ ఖజానాను లూటీ చేశారు. అది చాలదన్నట్లు మరో 122 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉందంటూ జీహెచ్ఎంసీకి ప్రతిపాదనలు పంపారు. రెండు విభాగాల్లో జరిగిన అవినీతి గుట్టు మీడియా కథనాలతో వెలుగులోకి వచ్చింది. ప్రజాధనం దుర్వినియోగమైన విధానం బయటపడడంతో జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం, అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగి లోతైన విచారణ చేశారు. అవినీతి ఆనవాళ్లు ఉన్న ఫైల్స్నే కార్యాలయం నుంచి కొందరు అక్రమార్కులు మాయం చేశారు. భారీ ఎత్తున జరిగిన అవినీతిని క్షేత్రస్థాయిలో విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. అక్రమార్కుల బాగోతాన్ని నివేదిక రూపంలో కమిషనర్ కర్ణన్ కు సమర్పించారు. దీంతో బాధ్యులైన బడంగపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సరస్వతి సహా 9 మంది అధికారులపై కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు. వారి స్థానంలో ఇతర అధికారులను నియమించారు.